వీర హనుమాన్. తరువాయి భాగం. ఇతర వానరుల కన్నా హనుమంతుడికే కార్యం సాధించే శక్తి, అవకాశము ఎక్కువగా ఉన్నాయనుకొని సుగ్రీవుడు హనుమంతుడితో ఇలా అన్నాడు. మహావీరుడైన హనుమంతుడా, నువ్వు గాలిలోను, నీటిలోను, భూమి మీద, పై ఆకాశంలోనూ కూడా సంచరించగలవాడివి. నీకు తెలియని లోకం గాని, సముద్రం గాని, పర్వతం గాని లేదు. నువ్వు వాయుదేవుల్లాంటి గమనము, వేగము కలవాడివి. భూమి మీద నిన్ను మించిన బలం గల ప్రాణి లేదు. అందుచేత సీతాదేవి తిరిగి దొరికే ప్రయత్నం నీ వలనే కావాలి. బలము, బుద్ధి, దేశ కాలానుగుణంగా ప్రవర్తించే నేర్పు, పరాక్రమం నీలో ఉన్నట్టుగా మరెవరిలోనూ లేవు. హనుమంతుడితో సుగ్రీవుడు ఇలా మాట్లాడడం విని రాముడు కార్యభారాన్ని సుగ్రీవుడు హనుమంతుడి పైన పెడుతున్నట్లు గ్రహించాడు. హనుమంతుడి శక్తి సామర్థ్యాలు సుగ్రీవుడికి బాగా తెలిసి ఉండాలి. రాముడి ఆశలన్నీ హనుమంతుడి మీదకు మళ్ళాయి. అతను తన పేరు గల ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తూ, వానర శ్రేష్ఠుడా, ఈ ఉంగరాన్ని చూసినట్లయితే సీతాదేవి నిన్ను చూసి భయపడదు, అనుమానించదు. నువ్వు నా వద్ద నుంచి వచ్చామని గుర్తిస్తుంది. నీ వల్ల తప్పక పని జరుగుతుందని సుగ్రీవుడి మాటలను బట్టి నాకు తోస్తున్నది అన్నాడు. హనుమంతుడు ఆ ఉంగరాన్ని తీసుకొని నెత్తి మీద చేతులు పెట్టుకొని నమస్కారం చేసి రాముడి పాదాలకు ప్రణామం చేసి బయలుదేరాడు. అతనితో మరొకసారి రాముడు, హనుమంతుడా, నేను నీ శక్తినే నమ్ముకొని ఉన్నాను. శక్తి వంచన లేకుండా పాటుపడి సీతాదేవి తిరిగి దొరికేటట్టు చూడు అన్నాడు. వానరులు మిడతల దండులాగా అన్ని దిక్కులకు బయలుదేరారు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం మాత్రమే గడువు ఉన్నది. వానరులు బయలుదేరిన అనంతరం రామ, లక్ష్మణులు ప్రసన్న పర్వతం మీద గుహలో వారు తిరిగి రావటం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. వినుతుడు బృందం తూర్పుగాను, సుషేనుడి బృందం పడమరగాను, మరికొందరు ఉత్తరంగాను వెళ్ళగా హనుమంతుడు, తారుడు, అంగదుడు మొదలైన వాళ్ళు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. అందర్నీ అన్ని దిక్కులకు పంపి రాముడికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్న సంతృప్తితో సుగ్రీవుడు వెనకటి కన్నా మరింత సుఖంగా జీవించసాగాడు. సుగ్రీవుడు పంపిన వానరులు సీతాదేవి కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు ఎక్కడికి వెళ్ళినా పగలల్లా ప్రతి సరస్సు, నది, పొద, కొండ, గుహ వెతికి రాత్రి కాగానే ఒక చోటికి చేరుతూ చెట్ల కింద రాత్రి గడుపుతూ ముందుకు సాగారు. తూర్పుగాను, ఉత్తరంగాను, పడమరగాను వెళ్ళిన వానర బలగాలు వాళ్ళు నెల గడువు తీరేసరికి తిరిగి వచ్చి సీతాదేవి జాడ తెలియలేదని సుగ్రీవుడితో చెప్పారు. అప్పుడు సుగ్రీవుడు ప్రసన్న పర్వతం మీద రాముడితో కూర్చొని ఉన్నాడు. అయినా ఇంకా ఆశ ఉన్నది. దక్షిణంగా వెళ్ళిన బృందం ఇంకా తిరిగి రాలేదు. సీతను తీసుకుపోయిన రావణుడు దక్షిణ దిక్కుగానే వెళ్ళాడు. అందుచేత హనుమంతుడు సీతను చూసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ లోపుగా హనుమంతుడు మొదలైన వాళ్ళు సీత కోసం వెతుకుతూ వింధ్య పర్వతం ప్రాంతాన్ని చేరుకున్నారు. అది చాలా విస్తారమైన ప్రదేశం. అక్కడ ఎన్నో గుహలున్నాయి, శిఖరాలున్నాయి, అరణ్యాలు ఉన్నాయి, దాటటానికి కష్టమైన నదులున్నాయి, చాలా ఎత్తైన చెట్లున్నాయి. పళ్ళు, దుంపలు తింటూ వానరులు ఆ ప్రాంతంలో ఒక్కొక్క ప్రదేశము సీతాదేవి కోసం వెతుకుతూ ముందుకు వెళ్ళారు. ఒక ప్రదేశం బొత్తిగా శూన్యంగా ఉంది. అక్కడ చెట్లు నిలువునా ఎండి ఉన్నాయి. నదులలో నీరు లేదు. లతలు, పుష్పాలు, దుంపలు లేవు. ఎలాంటి జంతువులు గాని, పక్షులు గాని లేవు. ఆ ప్రదేశం భయంకరంగా ఉన్నది. ఆ వనంలో కండు మహర్షి ఉండేవాడు. ఆయనకు తపోబలం ఎంత ఎక్కువో కోపం కూడా అంత ఎక్కువ. తన కొడుకు 16 ఏళ్ల వాడు అకాల మరణం పొందేసరికి ఆయన ఆ వనాన్ని శపించి ఎడారిగా చేశాడు. వానరులు ఆ శూన్య ప్రదేశంలో కూడా సీతాదేవి కోసం శ్రద్ధగా వెతికారు. అలా వెతుకుతూ వాళ్ళు ఒక భయంకరమైన అరణ్యం గల ప్రదేశంలో ప్రవేశించారు. అక్కడ వాళ్లకు ఒక రాక్షసుడు కనిపించాడు. మహాకాయుడైన రాక్షసుని చూస్తూనే వానరులు దట్టిలు బిగించి వాడితో యుద్ధానికి సిద్ధపడ్డారు. వాడు కూడా వానరులను చూస్తూనే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అంటూ పిడికలు బిగించి వారి మీదకొచ్చాడు. అంగదుడు వాడిని చూసి వాడే రావణుడయి ఉంటాడనుకొని వాడి నెత్తి మీద బలంగా కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే ఆ రాక్షసుడు నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయి ప్రాణాలు వదిలాడు. రావణుడు చచ్చాడని, సీత వాడి గుహలోనే ఉంటుందని అనుకొని వానరులు వాడి గుహంతా శ్రద్ధగా వెతికి చూశారు. అక్కడ సీత లేదు. వానరులు దాన్ని సమీపంలో గల మరొక పెద్ద గుహ కూడా వెతికారు. ఆ అరణ్యమంతా వెతికారు. ఎక్కడా సీత కనిపించకపోయేసరికి వాళ్ళు నిస్పృహ చెంది ఒక చెట్టు కింద చేరి కూర్చున్నారు. అప్పుడు అంగదుడు వాళ్ళతో, మనం ఇంతకాలంగా ఎన్నో అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుహలు ఎంతో శ్రమపడి వెతుకుతున్నా మనకు సీత జాడగాని, ఆమెను ఎత్తుకుపోయిన రావణుడి జాడగాని తెలియలేదు. సుగ్రీవుడి ఆజ్ఞ మహా దారుణమైనది. మనం నిరుత్సాహపడి పని చేయలేం. సోమరతనం పనికిరాదు. మరొక్కసారి ఈ వనమంతటా వెతకండి. మీరంతా ఇప్పుడు నిద్రపోవటం భావ్యం కాదు. లేదా ఇంకా మంచి పద్ధతి ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు.
గంధమాదనుడు కూడా అంగదుడు చెప్పినట్లే చెప్పాడు. అప్పుడు వానరులు తమ అలసటను మర్చిపోయి తిరిగి వింధ్యా పర్వత అరణ్యాలలో సీత కోసం వెతకటం ఆరంభించారు. వాళ్ళు వెండికొండ లాంటి ఒక శిఖరం ఎక్కి అక్కడ కూడా సీతను చూడలేకపోయారు. తరువాత వాళ్ళ ఆ శిఖరం నుంచి దిగివచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెతకటం ప్రారంభించారు. వాళ్ళు వింధ్య పర్వతం మీద సీత కోసం వెతుకుతూ ఉండగానే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు దాటిపోయింది. వానరులు ఒక్కొక్క ప్రదేశాన్ని వెతుకుతూ వింధ్య పర్వతపు నైరుతి కొనకు చేరుకున్నారు. ఇక్కడికి చేరిన వానరులలో ప్రముఖులు హనుమంతుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైదుండు, ద్విదుడు, సుషేనుడు, జాంబవంతుడు, నలుడు, యువరాజు అంగదుడు, తారుడు ఉన్నారు. వాళ్ళు ప్రతి గుహలోనూ చూసుకుంటూ ఒక పెద్ద బిలం వద్దకు వచ్చారు. అది వృక్ష బిలం. దాన్ని మయుడు నిర్మించాడు. దానికి లతలు అడ్డంగా పెరిగి ఉండి ప్రవేశించరాకుండా ఉన్నది. వానరులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడా నీరు లేదు. వాళ్ళు చాలా అలసిపోయి కూడా ఉన్నారు. అయితే వాళ్లకు వృక్షబిలం నుంచి క్రోంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు మొదలైన నీటి పక్షులు బయటికి ఎగురుతూ రావటం కనిపించింది. అది చూసి హనుమంతుడు మొదలైన వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. వాళ్ళ ఆ బిలాన్ని సమీపించారు. పర్వతాలను గురించి, అరణ్యాలను గురించి విశేషంగా తెలిసిన హనుమంతుడు మిగిలిన వారితో ఇలా అన్నాడు. చూడండి, ఈ గుహ ముఖం నుంచి నీటి పక్షులు ఎగురుతూ వస్తున్నాయి. దీని ద్వారంలో ఉన్న లతలు, చెట్లు నేవలంగా ఉన్నాయి. లోపల నీరుగల బావు గాని చెరువు గాని ఉన్నదనటానికి సందేహం లేదు. మనం దాహంతో బాధపడుతూ చాలా డస్సి ఉన్నాము. హనుమంతుడు ఈ మాట అనగానే వానరులు బిలంలోకి ప్రవేశించారు. లోపల కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటిగా ఉన్నది. వానరులు తాము ఎటుపోతున్నది కూడా తెలియకుండా తడువుకుంటూ ముందుకు పోయారు. పోగా పోగా చీకటి పోయి కాంతి వచ్చింది. తర్వాత అమిత అందమైన ప్రదేశం వారికి కనపడింది. అక్కడ ప్రకాశవంతమైన కాంచన వృక్షాలు, మద్ది చెట్లు, తాటి చెట్లు, సురపొన్న చెట్టు, అశోక వృక్షాలు, చండ్ర చెట్లు మొదలైనవి ఉన్నాయి. కొన్ని చెట్లు కాయలు, పూలు, కాంతులు వెదజల్లుతున్నాయి. అక్కడ ఒక తామర కొలంలో బంగారు తామరలు, బంగారు చేపలు, బంగారు తాబేళ్లు ఉన్నాయి. ఆ ప్రదేశంలో గొప్ప ఇల్లు కూడా ఉన్నాయి. వాటి కిటికీలు బంగారువి, కప్పులు బంగారంతోనూ వెండితోనూ చేసినవి. ఆ ఇళ్లలో ముత్యాల తోరణాలు కట్టి ఉన్నాయి. మనులు అలంకరించి ఉన్నాయి. ఆ ప్రదేశంలో వానరులకు పగడపు కాంతిలాగా చెట్ల మీద పూలు, పళ్ళు కనిపించాయి. రకరకాల మద్యాలు కనిపించాయి. రత్నాలు తాపిన బంగారు కుర్చీలు, మంచాలు, వాహనాలు కనిపించాయి. అక్కడక్కడ బంగారు, వెండి, కంచు పాత్రలు రాసులు రాసులుగా ఉన్నాయి. అలాగే అగరు, చందనము, పళ్ళు, దుంపలు, పానీయాలు, తేనె, వస్త్రాలు, కంబలాలు, రకరకాల చర్మాలు, బంగారము కుప్పలు కుప్పలుగా కనిపించాయి. వానరులు ఆ ప్రదేశమంతా వెతుకుతూ ఒకచోట ఒక స్త్రీని చూశారు. ఆమె జింక చర్మం కట్టుకొని తపస్సు చేసుకుంటున్నది. ఆమె వెలిగిపోతూ ఉన్నది. అది చూసి వానరులు ఆశ్చర్యము, భయము కలిగి ఆగిపోయారు. హనుమంతుడు ఆమెను, నువ్వెవరు? ఈ బిలం ఎవరిది అని అడిగాడు. చేతులు జోడించి ఆమెకి నమస్కారం చేస్తూ అతను ఇంకా ఇలా అన్నాడు. మేము మార్గాయసంతో అలసిపోయి ఆకలి దప్పులతో బాధపడుతూ ఇక్కడ నీరు తిండి దొరుకుతాయని నమ్మకంతో చీకటి కొనంలాగా ఉన్న ఈ బిలంలో ప్రవేశించాం. కానీ ఇక్కడ ఉండే ఈ అద్భుతమైన వస్తువులన్నీ చూస్తే ఇదేదో రాక్షసమాయలా కనబడుతున్నది. ఈ బంగారం చెట్లు, ఈ బంగారం, వెండి ఇల్లు ఎవరివి? ఈ కొలంలో ఉన్న బంగారు తామరలను ఎవరు సృష్టించారు? బంగారు తాబేళ్లు, బంగారు చేపలు ఎవరి కల్పన? మాకు ఇదంతా అయోమయంగా ఉన్నది. మాకు కాస్త తెలియజెప్పు. హనుమంతుడికి ఆ తపస్విని ఇలా సమాధానం చెప్పింది. మయుడు అనే గొప్ప దానవుడు ఇక్కడ ఉండేవాడు. అతను దానవుల విశ్వకర్మ. అతను మాయాబలం వల్ల ఈ బంగారు వృక్షాలు వనం ఏర్పడింది. అతను గొప్ప తపస్సు చేసి సమస్తమైన ధనము బ్రహ్మ నుంచి వరంగా పుచ్చుకున్నాడు. అతను హేమ అనే అప్సరతో ఈ ప్రదేశంలో సుఖంగా ఉంటుండగా ఇంద్రుడు అలిగి మయుణ్ణి వజ్రాయుధంతో కొట్టాడు. తరువాత బ్రహ్మ ఈ ప్రదేశాన్ని హేమకు ఇచ్చాడు. నేను మేరుసావర్ణి కుమార్తెను. నా పేరు స్వయంప్రభ. హేమకు చెందిన ఈ ప్రదేశాన్ని రక్షిస్తూ నేనిక్కడ ఉంటున్నాను. హేమ నా స్నేహితురాలు. ఆమె సంగీత నృత్యాలలో సమర్థురాలు. ఆమె నాకిచ్చిన వరం మూలాన నన్ను ఎవ్వరూ జయించలేరు. మీరు ఏ కారణం చేత ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు? ప్రవేశించడానికి సాధ్యం కాని ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చారు? మీరు ముందు పళ్ళు తిని నీరు తాగి మీ వృత్తాంతాన్ని నాకు సవిస్తరంగా చెప్పండి. హనుమంతుడు ఏమీ దాచకుండా స్వయంప్రభకు జరిగినదంతా వివరంగా చెప్పాడు. చివరకు అతను ఆమెతో, అమ్మా,
నువ్వు మాకు తిండి పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. ఇందుకు మేము ఏం ప్రత్యుపకారం చేయగలమో చెప్పు అన్నాడు. చాలా సంతోషం. నాకు మీ నుంచి ప్రత్యుపకారం ఏమీ అవసరం లేదు అన్నది స్వయంప్రభ. అమ్మ, ఇప్పటికే మాకు సుగ్రీవుడిచ్చిన గడువు దాటింది. ఈ బిలం నుంచి మేము శీఘ్రంగా బయటకు పడేటట్టు చూడు. మమ్మల్ని కాపాడు. మేమిక్కడ చిక్కుకుపోతే సీతను వెతికే పని నిలిచిపోతుంది అన్నాడు హనుమంతుడు. దానికి స్వయంప్రభ, నేను నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటికి పంపిస్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నది. వానరులందరూ వేళ్లతో కళ్ళు మూసుకొని మరుక్షణమే బిలం వెలపల ఉన్నారు. అప్పుడు వారి వెంట ఉన్న స్వయంప్రభ వారితో, ఇది వింధ్యాపర్వతం, అది సముద్రం, మీకందరికీ శుభం కలుగ్గాక అని తిరిగి వెళ్ళిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.